వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ రిలేషన్షిప్ MCFT 001 ఈ పేపర్లో సెకండ్ చాప్టర్లోని 2.4 జెనెటిక్ అండ్ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఈ టాపిక్ని తెలుగులో డిస్కస్ చేద్దాం. సమ్ చిల్డ్రన్ ఆర్ బార్న్ విత్ డిఫెక్ట్స్ అండ్ డిజార్డర్స్ దట్ ఫాలో ద రూల్స్ ఆఫ్ డామినెంట్ రెసెసివ్ ఇన్హెరిటెన్స్. కొంతమంది పిల్లలు కొన్ని డిఫెక్ట్స్తో పుడతారు, డిజార్డర్తో పుడతారు. దానికి ఒక రూల్ అంటూ ఉంది. ఏంటది అంటే డామినెంట్ అండ్ రెసెసివ్ ఇన్హెరిటెన్స్, అనువంశికతలో. జెనెటిక్ అబ్నార్మాలిటీస్ టెండ్ టు బి ప్రొడక్ట్ ఆఫ్ రెసెసివ్ ఎల్లెల్స్. ఇక్కడ మనకి రెసెసివ్ అంటే రిసీవ్ చేసుకునేది అని అర్థం, దీంట్లో పేరులోనే ఉంది. డామినెంట్ అంటే ఇచ్చేది అని అర్థం. ఇక్కడ క్రోమోజోమల్లో ఏదైతే అబ్నార్మాలిటీస్ ఉంటాయో దాంట్లో మదర్ నుంచి కానీ ఫాదర్ నుంచి కానీ వచ్చే క్రోమోజోమ్లో ఏదైతే డామినెంట్ ఉంటుందో దాని క్యారెక్టర్ బయట కనిపిస్తుంది, ఏదైతే రిసెసివ్ ఉంటుందో అది ఇన్నర్గా ఉంటుంది. సో మనం ఇప్పుడు అక్కడ 2.4.1 చూస్తే జెనెటిక్ డిసీజెస్ ఉన్నాయి. ఇందులో పేరెంట్స్ నుంచి చిల్డ్రన్కి పాస్ అవుతాయి. ఇవి కొన్నిట్లో సికిల్ సెల్ అనీమియా, ఫినైల్ కిటోన్యూరియా, tay sachs డిసీజ్, హిమోఫీలియా, సిస్టిక్ ఫైబ్రోసిస్. ఇవన్నీ కూడా సింగిల్ జీన్ డిఫెక్ట్, అంటే ఒక జీన్ మారడం వల్లనో, ఎక్కువ కావడం వల్లనో, తక్కువ కావడం వల్లనో వస్తుంది. ఇంతకుముందు చాప్టర్లో మాట్లాడుకున్నట్టు ఆటోసోమల్, అల్లోసోమల్ అంటే ఫిజికల్గా ఏవైతే క్యారెక్టర్స్ ఉంటాయో వాటన్నింటికి సంబంధించి మనకి ఎక్స్ప్రెస్ అయ్యే క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆటోసోమల్ అంటారు. అవి 22 పెయిర్స్ ఉంటాయి. అట్లనే ఓన్లీ మేల్ ఫీమేల్ డిటర్మినేషన్ కొరకు XY క్రోమోజోమ్స్ బట్టి డిటర్మిన్ చేసే దాన్ని అల్లోసోమల్ అంటారు. అది ఓన్లీ ఒక పెయిర్ ఉంటుంది. ఇప్పుడు ఆటోసోమ్స్ కనుక చూస్తే 22. సో దీంట్లో X క్రోమోజోమ్ కానీ Y క్రోమోజోమ్ కానీ అల్లోసోమ్ కింద వస్తుంది. సో ఆటోసోమల్ డామినెంట్ డిజార్డర్. జనరల్గా డామినెంట్ అంటే ఒక ట్రైట్ నుంచి ఇంకో ట్రైట్కి మారేటప్పుడు మదర్లో ఉండి ఫాదర్లో ఉండి మదర్ నుంచి ఫాదర్ నుంచి జీన్ రిసీవ్ అయినప్పుడు మదర్ నుంచి క్యారీ అయిన వాటిని ఇన్హెరిటెన్స్ అంటే కనిపించక ఫాదర్ నుంచి కనుక వచ్చిన క్యారెక్టర్ కనిపిస్తే అది డామినెంట్ కింద తీసుకుంటాం. సో ఆటోసోమల్ డామినెంట్ డిజార్డర్స్లో ఇండివిజువల్ ఇన్హెరిటెన్స్ చూస్తే ఎఫెక్టెడ్ జీన్ వన్ నార్మల్ బట్ రెసెసివ్ జీన్. 50% ఛాన్సెస్ ఏంటంటే మదర్ నుంచి కానీ ఫాదర్ నుంచి కానీ కామన్ ఆటోసోమల్ డామినెంట్ డిజార్డర్స్ అనేది హంటింగ్టన్స్ డిసీజ్, న్యూరోఫైబ్రోమాటోసిస్ అండ్ మార్ఫిన్ సిండ్రోమ్ ఇలాంటివన్నీ కూడా ఆటోసోమల్ డామినెంట్లో ఉన్నాయి. ఆటోసోమల్ రెసెసివ్ అంటే మదర్ నుంచి కానీ ఫాదర్ నుంచి కానీ రిసీవ్ అయిన ఏదైతే క్రోమోజోమ్ ఉందో దాని క్యారెక్టర్స్ అనేవి ఫిజికల్గా బయటకు కనిపించవు, కానీ ఇన్హెరిటెన్స్లో ఉండి ఉంటాయి. సో ఈ రెసెసివ్ డిజార్డర్స్ ఏంటి అంటే ఇండివిజువల్ రిసీవ్ బోత్ జీన్స్ అఫెక్టెడ్, కానీ సఫరింగ్ అనేది ఉండదు, కానీ నెక్స్ట్ తరానికి అంటే నెక్స్ట్ వాళ్ళ పిల్లలకి ఇది పాస్ అవుతుంది. ఈ డిజార్డర్లో కామన్ ఆటోసోమల్ రెసెసివ్ డిజార్డర్లో సిస్టిక్ ఫైబ్రోసిస్ అంటే జనరల్గా NaCl ఈ రెండు కూడా ప్లాస్మా అవతలికి యువతలికి ఒక ఇన్బ్యాలెన్స్ ఉండిపోవడం వల్ల వాటరీ లిక్విడ్ ఫామ్ అయితే దాన్ని మనం సిస్టిక్ ఫైబ్రోసిస్ అంటాం. ఇక్కడ జనరల్గా ఇది ఎక్కువగా జీన్ డిఫెక్ట్ వల్ల వస్తుంది. ఫీనైల్ కిటోన్యూరియా, తర్వాత సికిల్ సెల్ డిసీజ్, tay sachs డిసీజ్ ఇవన్నీ కూడా రెసెసివ్ డిజార్డర్స్. సెక్స్ లింక్డ్ డిజార్డర్స్ అంటే అల్లోసోమల్ చూసుకుంటే ఇందులో మేల్ ఫీమేల్ X క్రోమోజోమ్ కానీ Y క్రోమోజోమ్ కానీ ఈ ఒక్క పెయిర్ మీద ఉన్న క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకరి నుంచి ఒకరికి పాస్ అవుతే వీటిని సెక్స్ లింక్డ్ డిజార్డర్ అంటారు. సపోజ్ XLDGs, ఆల్బ్రైట్స్ హెరిడిటరీ ఓస్టియోడిస్ట్రోఫీ అంటే మెంటల్ రిటార్డేషన్ కానీ స్టండ్ గ్రోత్ కానీ, గోల్టీస్ సిండ్రోమ్, సిలిండ్రోమైటోసిస్, ఓరల్ ఫేషియల్ డిజిటల్ సిండ్రోమ్,
ఇన్కాంటినెన్షియా పిగ్మెంటీ. సో ఇది ఫీమేల్స్ ఆర్ క్యారీస్ ఆఫ్ రెసెసివ్, అంటే ఫీమేల్ క్యారీ చేస్తుంది కానీ తను ఎఫెక్ట్ అవ్వదు. నెక్స్ట్ వాళ్ళ జనరేషన్లో మళ్ళీ బేబీ ఎప్పుడైతే ట్రాన్స్ఫార్మ్ అవుతుందో ఆ బేబీకి ఈ లక్షణాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో హూ పాస్ దెమ్ దేర్ మేల్ చైల్డ్, మళ్ళీ మేల్ చైల్డ్కి వస్తుంది. కామన్ రెసెసివ్ XLDZ ఆర్ కలర్ బ్లైండ్నెస్, హీమోఫీలియా, సెవేర్ కంబైన్డ్ ఇమ్యూన్ డిఫిషియన్సీ సిండ్రోమ్, డచెన్నే మస్క్యులర్ డిస్ట్రోఫీ, సమ్ స్పైనల్ అటాక్సిస్. అసలు ఇవి ఎందుకు చదువుతున్నాము అంటే పిల్లలు వీటితో సఫర్ అయినప్పుడు మనం ఇలాంటి ట్రీట్మెంటు ఇవ్వడానికి ఉండదు. కౌన్సిలింగ్లో వీళ్ళని డయాగ్నోసిస్ ద్వారా మెడికల్ ఫీల్డ్కి రిఫర్ చేయడం అనేది ఉంటుంది. మల్టీఫ్యాక్టోరియల్ జెనెటిక్ ఫ్యాక్టర్స్, ఇందులో విచ్ ఈస్ కాజ్డ్ డ్యూ టు డిఫెక్టివ్ జీన్స్ యాజ్ వెల్ as సమ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ దట్ హెల్ప్ ఇన్ ద అకరెన్స్ సెవెరిటీ. జీన్తో మేల్ ఫీమేల్ నుంచి వచ్చే క్యారెక్టర్స్ కాకుండా అక్కడ మనకి ఏదైతే జీన్తో పాటు వస్తుందో ఎన్విరాన్మెంట్తో కూడా ఇందులో కొన్ని డిఫెక్ట్స్ స్టార్ట్ అయితే ఇది మనం ఎఫ్ఎఫ్జిడి కింద తీసుకుంటాం. సపోజ్ డయాబెటీస్ ఉంది, సో జీన్లో రాదు అది, కానీ తల్లికి ఉంటే కొడుకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దాంతోపాటు తల్లికి లేకపోయినా కొడుక్కి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్, ఆల్కహాలిజం, రికెట్స్, స్క్రిజోఫీనియా, బ్లడ్ ప్రెషర్, ఇవన్నీ కూడా ఒక పర్సన్ క్యారీయింగ్ ఎఫెక్టెడ్ జీన్స్ టెండెన్సీ టు అక్వైర్ దిస్ డిజార్డర్స్ నార్మల్ పర్సన్ కంటే డిఫరెంట్ ఉంటారు. అట్లనే కామన్ జెనెటిక్ డిజార్డర్స్ చూస్తే సికిల్ సెల్ అనీమియా, జనరల్గా మనకి మన బ్లడ్ సెల్ ఏదైతే ఉందో బైకాన్కేవ్ షేప్ ఉంటుంది, న్యూక్లియస్ ఉండదు. అయితే ఈ బైకాన్కేవ్ షేప్ కాస్త ఒక సైడ్ ప్లాస్మా మెంబ్రేను లోపలికి ఒత్తినట్టుగా ఉండడం వల్ల కొడవలి షేప్లోకి వెళ్ళిపోతుంది. దీన్నే మనం సికిల్ సెల్ అంటాం. ఇలా వెళ్ళిపోవడం వల్ల ప్రాబ్లం ఏంటి అంటే దీంట్లో మనం ఐరన్ అయాన్ ఏదైతే ఉందో అది ఆక్సిజన్ని క్యారీ చేయాలి. ఈ ప్లాస్మా మెంబ్రేన్ లోపలికి వెళ్ళిపోవడం వల్ల ఐరన్ మాలిక్యూల్ O2ని బైండ్ చేసే కెపాసిటీని తగ్గించుకుంటుంది. దానివల్ల O2 అనేది డిఫరెంట్ టిష్యూస్కి ట్రాన్స్పోర్ట్ అవ్వదు. దీంతో ఎనర్జీ రిలీజ్ కాదు అండ్ కొత్త సెల్స్ అనేది ప్రొడ్యూస్ కాకపోవడం వల్ల ఎనీమియా అనేది వస్తుంది. నెక్స్ట్ హిమోఫీలియా, ఇట్ ఈస్ అ డిజార్డర్ విచ్ ద బ్లడ్ ఫెయిల్స్ టు క్లాట్. జనరల్గా మనకి దెబ్బ తగిలినప్పుడు వెంటనే రక్తం గడ్డ కట్టడం మనం చూస్తాం. ఈ హిమోఫీలియా ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్స్ రక్తం గడ్డ కట్టడం అనేది ఉండదు. సో దీంట్లో ఎక్స్ లింక్డ్ డిజార్డర్ అనేది ఉంటుంది. అంటే మదర్ నుంచి XX క్రోమోజోమ్లో ఒక X క్రోమోజోమ్ క్యారీ అవుతుంది. అలా X క్రోమోజోమ్ క్యారీ అయినప్పుడు మదర్ ఎఫెక్టెడ్ X క్రోమోజోము పిల్లలకి పాస్ అయినప్పుడు హీమోఫీలియా అనేది వస్తుంది. జనరల్గా మదర్ నుంచి సన్ అంటే బాబు అంటే కొడుకులకు ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఫీనైల్ క్యూటోనీరియా, ఇది జెనెటిక్ డిజార్డర్ ఇంటర్ఫర్స్ చైల్డ్స్ ఎబిలిటీ టు మెటబాలైజ్ అమైనో యాసిడ్ కాల్డ్ ఫీనైల్ అలనిన్. మనకి ఇంపార్టెంట్ అమైనో యాసిడ్స్ 20 ఉంటాయి బాడీలో. దాంట్లో ఫీనైల్ అలనిన్ అనేది ఒక మెటబాలైజ్ అమైనో యాసిడ్. ఇక్కడ ఫీనైల్ అలనిన్ అనేది టాక్సిక్ లెవెల్స్ కనుక ఎక్కువ అవుతూ ఉంటే డ్యామేజ్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్. సో ఇదేంటి అంటే ట్రీటబుల్ జెనెటిక్ డిసీజ్ అన్నట్టు. ఫాదర్కి మదర్కి కనుక హెట్రోజైగస్ PKU ఉంటే నార్మల్ డామినెంట్ జీన్ P క్యారీస్ రెసెసివ్ జీన్ విత్ జీనోటైప్. సో మనకి జీనోటైప్లో ఇది కనిపిస్తుంది. సో ద పేరెంట్ మే బీ హ్యావ్ 2 క్యారియర్ చిల్డ్రన్, 1 నార్మల్ చైల్డ్, 1 PKU ఎఫెక్టెడ్ చైల్డ్. ఎప్పుడైనా సరే మదర్కి ఫాదర్కి డిఫెక్ట్ జీన్ ఉన్నప్పుడు. రెండవది క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్. ఇక్కడ మదర్కి ఫాదర్కి నార్మల్ జీన్స్ ఉన్న ఎఫెక్టెడ్ జీన్స్ లేకపోయినా ఏ డిసీజ్ లేకపోయినా క్రోమోజోమ్స్ బైఫర్కేట్ అయ్యేటప్పుడు అంటే సెల్లో మియాసిస్ జరిగేటప్పుడు క్రోమోజోమ్స్ ఎక్కువ కానీ తక్కువ కానీ అవ్వడం వల్ల మనకి ఈ ఇబ్బంది అనేది జరుగుతుంది. ఫస్ట్ వన్ డౌన్ సిండ్రోమ్ ఆర్ డౌన్స్ సిండ్రోమ్. ఇక్కడ ట్రైసోమీ అంటే 3 జీన్స్, 2 ఉండాల్సింది 3 ఉంటాయి. ఎందుకు ఉంటాయి అంటే మదర్ నుంచి ఒకటి ఫాదర్ నుంచి ఒకటి రావాల్సింది
మదర్ నుంచి 2, ఫాదర్ నుంచి 1. సో ట్రై. ఇక్కడ సో మనకు ఆటోసోమ్స్ 22 అనుకున్నాం. అంటే 21వ క్రోమోజోమ్ 3 ఉండడం వల్ల ఇది డౌన్ సిండ్రోమ్ వస్తుంది. సెక్స్ క్రోమోజోమ్ అంటే అబ్నార్మాలిటీస్లో ఫీమేల్ XO, XY మేల్, XX ఫీమేల్, XY మేల్. ఇక్కడ ఏమవుతుందంటే టర్నర్స్ సిండ్రోమ్లో ఒక సింగిల్ X ఉంటుంది, ఇంకొక X ఉండదు. అట్లే మేల్ విత్ క్లిన్ఫెల్టర్స్ సిండ్రోమ్ అంటే XY ఉండాల్సిన చోట XYతో పాటు ఇంకొక X అంటే ఏంటి XXY. సో అప్పుడు మేల్ కాంబినేషన్ తగ్గిపోతుంది. తర్వాత 2 Xలు ఉంటే ఫీమేల్, కానీ ఇంకొక X వచ్చి ఆడైతే సూపర్ ఫీమేల్ కింద XXX. ఇక్కడ ఫెర్టిలిటీ అనేది నార్మల్గానే ఉంటుంది. సో ఫ్రాగైల్ X సిండ్రోమ్, ఇక్కడ X క్రోమోజోమ్ ఏంటి అంటే బ్రేక్ డౌన్ అయ్యి మెంటల్ డిఫిషియన్సీ, మెంటల్ రిటార్డేషన్, లెర్నింగ్ డిజబిలిటీ, షార్ట్ అటెన్షన్ స్పాన్ ఇవన్నీ కూడా వస్తాయి. సో ఇవన్నీ మనం జెనెటిక్ అండ్ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్లో నేర్చుకున్నాం. దీని మీద మనకు కొంత అవగాహన ఉంటే అలాంటి పిల్లలు మన దగ్గర కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు ఈ కేసు మనది కాదు, ఈ కౌన్సిలింగ్లో ఈ పిల్లలు మనకు రారు కాబట్టి వాళ్ళ గురించి ఆ లక్షణాలను తెలుసుకొని అది గుర్తించి సరైన పర్సన్కి మనం కనుక పంపిస్తే మనం కొంత హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. సో ఈ వీడియో ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ని చెప్పాలని అనుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.